శ్రీమాత్ర నమః. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈ వారం ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వార ఫలాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి చంద్రుడు మరియు రాహువు మొదటి ఇంట్లో కలిసి ఉన్నారు. కాబట్టి మీ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించండి మరియు దానిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులైన స్థానికులకు ఈ వారం డబ్బు అవసరం ఉంటుంది. కానీ గత రోజుల్లో వారు చేసిన దుబారా ఖర్చుల కారణంగా వారికి తగినంత డబ్బు ఉండదు. ఇది వారికి ప్రతికూల సమయాలను ఎదుర్కొనే అవకాశంగా పరిగణించబడుతుంది. మీ 12వ ఇంట్లో చంద్రుడు మరియు బృహస్పతి ఉన్నందున మీరు కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేయవచ్చు. ఈ సమయంలో శాంతితో పాటు సభ్యుల మధ్య సోదర భావాన్ని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీ స్వభావంతో సంతోషిస్తారు. ఏదైనా సృజనాత్మకత పనితో సంబంధం ఉన్న స్థానికులు ఈ వారం చాలా ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సామర్థ్యం గురించి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది మీ కెరియర్ గురించి కూడా అభద్రతను చూపుతుంది. మీరు మీ ప్రయత్నాలు మరియు కృషికి తగిన ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. శని మరియు సూర్యుడు ఒకరికొకరు దృష్టిలో ఉన్నందున ఈ సాకుతో మీరు మీ చదువులపై దృష్టి పెట్టాలని మరియు మొదటి నుంచి మీ వంతు కృషి చేయాలని సూచించారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు హనుమంతుడిని పూజించండి. మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి మీ ఆరోగ్య జాతకాన్ని చూస్తే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు మరియు మీ పనిని సమర్థతతో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఉత్పాదకత లేని విషయాలపై శ్రద్ధ పెట్టడం మానేయాలి. చంద్రుడు 11వ ఇంట్లో ఉన్నందున మీరు మీ కుటుంబానికి చెందిన భూమి లేదా ఆస్తి ద్వారా అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో ఉత్సాహం కారణంగా మీ ఇంద్రియాలను కోల్పోకండి, లేకపోతే మీ లాభం పెద్ద నష్టంగా మారుతుంది. ఈ వారం మీరు సమాజంలోని అనేక మంది ప్రముఖులను కలుసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీకోసం ప్రయత్నించాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నతమైన స్థానంతో పాటు కుటుంబంలో గౌరవాన్ని పొందేందుకు కూడా ఈ సమావేశం మీకు సహాయం చేస్తుంది. వారం మొత్తం అత్యంత శక్తివంతంగా ఉంటుంది మరియు మీరు గొప్ప ఉత్సాహంతో నిండి ఉంటారు. ఇది మీ పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ సమయంలో మొదటి దశలో చంద్రుడు మరియు మీ 10వ ఇంట్లో శని ఉన్నందున మీరు దేనినైనా సరే సాధించడానికి గడువును ఎంచుకోవచ్చు. ఈ రాశి విద్యార్థులకు వారం విజయవంతం అయ్యే అవకాశం ఉంది. దీనితో పాటు మీరు పోటీ పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు మరియు ఈ కాలంలో మీ మనోబలం కూడా పెరుగుతుంది. ఈ విషయంలో మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి మరియు సానుకూల ఆలోచనలపై దృష్టి పెట్టాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఆవుకి మేత తినిపించండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి మిథున రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి స్నేహితుడు లేదా సహోద్యోగి యొక్క స్వార్థపూరిత ప్రవర్తన ఈ వారం మీ మానసిక ప్రశాంతతను పాడు చేయొచ్చు. అలాగే ఈ రాశి 3వ ఇంట్లో సూర్యుడు స్థాపన ఉన్నందున అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు దృష్టిలో ఉంచుకోలేరు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ వారం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వారం డబ్బు పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి మీ 2వ ఇంటిని చూడడం వలన మరియు చంద్రునితో కలిసి ఉండడం వలన మీరు కొత్త వాహనం లేదా ఇల్లు పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు పెద్దలు లేదా వృద్ధుల నుండి సరైన సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అలాగే ఈ వారం అనేక కుటుంబ సంబంధిత సమస్యలు మీ మనస్సుపై ఆధిపత్యం చెలాయిస్తాయి మరియు సరిగ్గా పనిచేసే మీ సామర్థ్యాన్ని కూడా పాడు చేస్తాయి. మొదటి దశలో చంద్రుడు మరియు 9వ ఇంట్లో శని ఉన్నందున ఇది మీ కుటుంబ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ వారం సీనియర్ ఎగ్జిక్యూటివ్లు మరియు మీ బాస్ కార్యాలయంలో కోపంగా ఉంటారు. దీని కారణంగా వారు పిక్కీగా మారుతారు మరియు మీ ప్రతి పనిలో తప్పుల కోసం నిరంతరం వెతుకుతూ ఉంటారు. ఇది మీ నైతిక సామర్థ్యాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది మరియు మీరు ఇతర సహ ఉద్యోగులతో కొన్నిసార్లు అసౌకర్యంగా కూడా ఉండవచ్చు. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో మీరు మీ సోమరితనాన్ని త్యాగం చేయాలి మరియు శారీరక శ్రమలలో పాల్గొనడం ద్వారా చురుకుగా ఉండాలి. అలాగే ఈ వారంలో మీరు జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గణేష్ చాలీసా పఠించండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఈ సమయంలో క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా సాధన చేయండి.
మరియు చంద్రుడు, రాహువు మీ పదవి ఇంట్లో ఉన్నందున మీరు శారీరక శ్రమలలో పాల్గొంటే ఈ సమయం మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారక ముందే మీ సంపదను కూడబెట్టుకోవడం మరియు డబ్బు ఆదా చేయడం ప్రారంభించండి. వారం మొదటి దశలో చంద్రుడు అలాగే మీ 8వ ఇంట్లో శని ఉన్నారు కాబట్టి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న తర్వాత కూడా మీరు ఈ వారం అలాంటి కార్యక్రమాలు చేపట్టడం కనిపించదు. దీనివల్ల భవిష్యత్తులో మీ జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఈ వారం మీ జాతకంలో గ్రహాల స్థానం సానుకూల ఫలితాలను చూపుతున్నందున మీ కుటుంబ జీవితం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇది మీ కుటుంబ సభ్యులకు మానసిక సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది మరియు తద్వారా అవగాహన మెరుగుపడుతుంది. అలాగే చుట్టూ ఆనందం ఉంటుంది. ఉద్యోగ సంబంధిత ప్రయాణాల పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్యటనలు మీకు ఎదగడానికి కొత్త అవకాశాలను అందిస్తాయి. ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగంతో సంబంధం ఉన్నవారు కూడా ఇటువంటి ప్రయాణాల నుండి ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో విద్యార్థులు చాలా విజయాలు సాధిస్తారు. అలాగే అనేక శుభగ్రహాల ప్రభావం మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి పనిచేస్తుంది. అందువల్ల విద్య కోసం విదేశాలకు వెళ్ళాలని కలలు కంటున్న విద్యార్థులు ఈ గ్రహాల యొక్క శుభదర్శనం వల్ల వారి కళ పాఠశాలలు మరియు కళాశాలలో ప్రవేశం పొందగలుగుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు వీలైనంత వరకు తెలుపు రంగును ధరించండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి సింహరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఈ కాలంలో నాడీ వ్యవస్థ మరియు జీర్ణక్రియకు సంబంధించిన పూర్వ సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారు. సూర్యుని స్థానం మొదటి ఇంట్లో ఉన్నందున ఇది ఈ సమస్యలను అధిగమించడానికి వారికి సహాయపడుతుంది. జీవితాన్ని సక్రమంగా గడపడానికి మనకి ఎప్పటికప్పుడు డబ్బు అవసరం. అయినప్పటికీ మీరు ఈ సంపదను కూడబెట్టుకోవడానికి పెద్దగా కృషి చేయరు. ఇది సమీప భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వారం ఏదైనా గృహోపకరణం లేదా వాహనం పనిచేయకపోవడం వల్ల మీరు ఏదైనా ఆర్థిక నష్టానికి గురవుతారు. అటువంటి పరిస్థితులలో మొదటి నుండి ఈ విషయాల నిర్వహణను జాగ్రత్తగా చూసుకోండి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని గుర్తుంచుకోండి, లేకపోతే వాహనం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వారం చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు మీ పనితీరు పట్ల కొంతమంది సహ ఉద్యోగులు అసంతృప్తిగా ఉంటారు. కానీ వారు తమ ఆలోచనలను బహిర్గతం చేయనందున మీరు దానిని మెరుగుపరచడం గురించి కూడా ఆలోచించరు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆశించిన విధంగా ఫలితాలు సాధించడం లేదని మీరు భావిస్తే మీ ప్రణాళికలను మళ్ళీ విశ్లేషించండి. అవసరాన్ని బట్టి దిద్దుబాట్లు చేసుకుంటే బాగుంటుంది. ఈ వారం ఇంట్లో మీ తల్లి లేదా తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం చాలామంది విద్యార్థులను కలవరపెడుతుంది. దీనితో మీరు మీ విద్యలో సరైన శక్తిని పెట్టుబడి పెట్టలేరు. ఇది భవిష్యత్తులో మీకు ప్రతికూల పరిణామాలను కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య భగవానుడికి నీటితో అభిషేకం చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి కన్యా రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ బిజీ షెడ్యూల్లో సమయాన్ని వెచ్చించి వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోండి. సూర్యుడు మీ 12వ ఇంట్లో ఉన్నందున మీరు గతంలో చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యారు. కాబట్టి ఈ వారం కొత్త కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మిమ్మల్ని మీరు అలరించడం మీ శారీరక విశ్రాంతికి చాలా సహాయకరంగా ఉంటుంది. అందువల్ల మీరు అలసిపోయే పనుల నుండి దూరంగా ఉండడం మంచిది. ఈ వారం మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై మీ దృష్టిని కేంద్రీకరించాలి. ఎందుకంటే ఇలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం బాగానే కనిపిస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలను చేతిలో నుండి వెళ్ళనివ్వద్దు మరియు వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోండి. ఈ వారం మీరు అనేక కుటుంబ మరియు గృహ పనులను చేయవలసి ఉంటుంది. మీ 8వ ఇంట్లో చంద్రుడు మరియు రాహు కలయిక జరుగుతున్నందున అటువంటి పరిస్థితుల్లో మీ శక్తినంతా ఒకే పనిపై పెట్టకండి మరియు ప్రతి పనిని నెమ్మదిగా మరియు సరిగ్గా చేయండి. ఈ సమయంలో అవసరమైతే మీరు ఇంట్లోని ఇతర సభ్యుల సహాయం కూడా తీసుకోవచ్చు. మీరు మీ కెరియర్లో మెరుగ్గా ఉండాలంటే ఈ వారం మీ పనిలో ఆధునికతను మరియు కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాలి. దీనితో పాటు అన్ని కొత్త టెక్నాలజీ మరియు సోషల్ మీడియా అప్లికేషన్లను మరియు టూల్స్తో మిమ్మల్ని మీరు అప్డేట్గా ఉంచుకుంటూ ఏదైనా పని చేయడం మంచిదని మీకు సలహా ఇస్తున్నారు. వారం మొదటి దశలో చంద్రుడు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న చాలామంది విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల మార్పు విద్యార్థులకు అదృష్టం తోడ్పడుతుంది మరియు వారు ప్రతి రంగంలో విజయాన్ని పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు
ఆవుకు పచ్చిమేత అందించడం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి తులారాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యం పరంగా ఈ వారం సాధారణం కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. సూర్యుడు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వారం ప్రారంభం బాగుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే మీ సరదా మరియు పార్టీ సమయంలో మీరు మద్యం సేవించడం మానుకోవాలి, లేకుంటే ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ వారం మీ ముందుకు వచ్చిన అన్ని పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ముందు నుంచి వచ్చే అవకాశం వెనుక కుట్ర దాగి ఉంది. భవిష్యత్తులో మీరు భరించవలసి ఉంటుంది. ఈ వారం ఇంటి పిల్లలు అనేక ఇంటి పనులను నిర్వహించడంలో మీకు చాలా సహాయపడగలరు. కానీ దీనికోసం మీరు పెద్దవారిలా వారి నుండి సహాయం కోరవలసి ఉంటుంది. సమాజంలో కూడా మీ ఆకర్షణ మరియు వ్యక్తిత్వం ద్వారా మీరు కొంతమంది కొత్త స్నేహితులను సంపాదించుకోవడంలో కూడా విజయం సాధిస్తారు. చంద్రుడు మరియు బృహస్పతి కలయిక వలన మీకు కెరియర్ పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి చెందిన చాలామంది స్థానికులు విదేశీ పర్యటనకు వెళ్లే శుభ అవకాశాలను పొందుతారు. దీనితో మీరు కొత్త ధనాన్ని నేర్చుకునేటప్పుడు అనేక అభివృద్ధి వనరులను ఏర్పాటు చేయగలుగుతారు. ఈ వారం ఉన్నత విద్యకు సగటు కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీరు చాలా కాలంగా అదే రంగంలో మీ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు పూర్తి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ సమయాన్ని వినికిడి కోసం వృధా చేసుకోవద్దని మరియు మీ భవిష్యత్తు అంశాలపై దృష్టి పెట్టాలని మీకు సలహా ఇస్తున్నారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు లక్ష్మిని పూజించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని విపరీతంగా బాధించవచ్చు. కానీ ఈ వారం ఏదైనా ఇటీవల సంఘటన కారణంగా మీరు లోపల విచారంగా మరియు నిరాశకు గురవుతారు. చంద్రుడు మరియు శని 4వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ వారం మీ ఖర్చులు పెరుగుతాయి. కానీ మీ కుటుంబం లేదా భాగస్వామి సహాయంతో మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. దీనికోసం వారితో సరైన బడ్జెట్ ప్లాన్ను చేయడం మంచిది. ఆపై మాత్రమే ఏదైనా డబ్బు ఖర్చు చేయండి. మీరు ఏ డబ్బు ఖర్చు చేస్తున్నా అది ముఖ్యమైన పనులను కొనుగోలు చేయడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి. కుండలిలో సంయోగాలు ఉన్నందున మీరు లేదా మీ కుటుంబ సభ్యులు విదేశాలలో స్థిరపడాలని కోరుకుంటే వారం అనుకూలంగా ఉంటుంది. ఈ సందర్భంలో మీ కలను నెరవేర్చుకోవడానికి మీ వంతు కృషి చేయాలని మీకు సలహా ఇస్తున్నారు. మీకు ఈ వారం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కష్టాల నుండి బయటపడగలరు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి మునుపటి కంటే ఎక్కువ శ్రమతో తీవ్రంగా పనిచేస్తారు. వారం మధ్యలో చంద్రుడు మరియు బృహస్పతి మీ 7వ ఇంట్లో ఉంటారు. ఈ సమయంలో ఐటీ, ఇంజనీరింగ్ తదితరాలు చదివే విద్యార్థులు తక్కువ శ్రమతోనైనా సరే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహ కలయికల ప్రకారం మీరు ఏ పరీక్ష ఇచ్చినా మంచి గ్రేడ్లు సాధించడం ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులను కలిగిస్తుంది. కాబట్టి మీరు అతిగా తినడం పట్ల మీ ఇష్టాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే మీ 5వ ఇంట్లో చంద్రుడు మరియు రాహు కలిసి ఉండడం వలన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అలాంటి క్రమంలో మిమ్మల్ని మీరు ఫిట్గా మరియు దృఢంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా చర్యలను పాటించాలని సూచించారు. మరియు ఈ వారం మీరు మీ అన్ని ఇన్వెస్ట్మెంట్లు మరియు దానికి సంబంధించిన అన్ని భవిష్యత్ ప్రణాళికలను తక్కువ స్థాయిలో ఉంచుకోవాలి. లేకపోతే మీకు సన్నిహితంగా ఉండే ఎవరైనా ఈ పథకాల ప్రయోజనాన్ని పొందవచ్చు మరియు వాటి కోసం మీరు చెల్లించేలా చేయవచ్చు. ఈ వారం మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని పరిశీలించి ఆపై ఖరారు చేయండి. ఎందుకంటే మీ స్వతంత్ర నిర్ణయం కొంత ఇబ్బందిని సృష్టించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మెరుగైన ఫలితాలను పొందడానికి సభ్యుల మధ్య సమన్వయాన్ని రూపొందించండి మరియు ఇంట్లో పెద్దల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయం మీ కెరియర్లో పురోగతిని తెస్తుంది. వారం మధ్యలో చంద్రుడు మరియు బృహస్పతి మీ 10వ స్థానంలో ఉన్నందున మీరు మీ సహనాన్ని కోల్పోవద్దని లేదా తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోవద్దని మీకు సలహా ఇస్తున్నారు. ఈ వారంలో చాలామంది విద్యార్థులు తమ సెలవుల్లో ఎక్కువ భాగం గృహోపకరణాలను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి చెడుగా అనిపించవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతి గురువారం ఆలయాన్ని సందర్శించండి. అద్భుతమైన శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి మీ పనిలో నుండి కొంత సమయం కేటాయించాలని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే ఈ సమయం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే
చంద్రుడు మరియు రాహువు మీ 4వ ఇంట్లో కలయికను ఏర్పరుస్తున్నారు. దీంతో ఈ వారం మధ్యలో మీపై పనిభారం పెరగవచ్చు. అయితే ఈ పనిభారం మీ మనస్సును ఒత్తిడికి గురి చేయకూడదు. ఈ వారం మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తున్న మీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు. వారి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది మరియు అందువల్ల మీరు మొదటి నుండి వారి పట్ల శ్రద్ధ వహించాలి. ఈ వారం ఇంటి పిల్లలు తమ విజయాలను చూసి మీరు గర్వపడేలా చేస్తారు. ఇది మిమ్మల్ని కొంత భావోద్వేగానికి గురి చేస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ భావాలని దాచడానికి బదులుగా వాటిని సభ్యుల ముందు వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి మరియు పిల్లలను అభినందించకుండా మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు. ఈ వారం మీరు గతంలో అసౌకర్యంగా ఉన్న వారి గురించి మీ బాస్తో మాట్లాడే అవకాశాన్ని పొందుతారు. అలాగే ఆఫీస్లో అందరి పట్ల మీ ప్రవర్తన వాతావరణాన్ని మారుస్తుంది మరియు ఇది మీ అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడానికి మీకు సహాయపడుతుంది. ఈ వారం చదువుతున్నప్పుడు మీకు బోర్ అనిపించవచ్చు. కాబట్టి మీరు కొంత సమయం నడక లేదా విహారయాత్రకు వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు ఫ్రెష్ అప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మీ ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా దీని తర్వాత మీరు మీ విద్యపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శనివారం పేదలకు వస్త్రదానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి మీ మొదటి ఇంట్లో శని మరియు చంద్రుడి కలయికతో మీరు మీ దినచర్యతో విసుగు చెందుతారు. దీని కారణంగా మీ మనసు వివిధ విషయాల గురించి ఆలోచించగలదు. అటువంటి పరిస్థితిలో మీ జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి క్రీడల వంటి కొన్ని కార్యకలాపాలలో పాల్గొనమని మీకు సలహా ఇస్తున్నారు. ఈ విధంగా ఇది మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు మీ సృజనాత్మకత సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంలో సహాయపడుతుంది. మొత్తం మీద ఈ వారం ఆర్థిక అంశాల పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో చంద్రుడు మరియు బృహస్పతి మీ 2వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి మీరు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మరియు లాభపడడానికి అనేక అంశాలను పొందే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మీరు ఆకస్మిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే మీరు వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి సరైన వ్యూహం మరియు దాని గురించి ప్రణాళిక చేయడం ద్వారా అలాంటి అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఈ వారం మీ తల్లి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది మరియు ఇది మీకు అనేక సమస్యల నుండి బయటపడడానికి సహాయపడుతుంది. అలాగే మీ తండ్రి పురోగతికి కార్యాలయంలో అనేక అవకాశాలను పొందుతారు మరియు తద్వారా మీ కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఈ వారం మీ కార్యాలయంలో మీ అన్ని విజయాలు మరియు క్రెడిట్లను మరొకరికి అందించినట్లు మీరు కనుగొంటారు. మీ 3వ ఇంట్లో రాహువు మరియు చంద్రుడు ఉన్నందున మీరు మీ కెరియర్లో ప్రతికూలంగా నష్టాన్ని భరించవలసి ఉంటుంది. ఈ వారం మీ ఉపాధ్యాయులు సంతోషంగా ఉండే అవకాశం ఉన్నందున మీరు వారితో మంచి సంబంధాలను కొనసాగించవలసి ఉంటుంది మరియు ఇది మీ చదువులపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ కాలంలో చాలామంది విద్యార్థులు వారి పాఠశాల లేదా కళాశాల నుండి స్కాలర్షిప్లను పొందగలిగే అవకాశాలున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు శనివారం శని ఆలయాన్ని సందర్శించండి. అద్భుతమైన శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. ఈ వారం ఈ రాశి వారికి సంబంధించి చంద్రుడు మరియు శని గ్రహాలు మీ 12వ స్థానంలో ఉంటాయి. కాబట్టి మీలో కొందరు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు మరియు ఆందోళన చెందుతారు. దీని ఫలితంగా మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది, కానీ మీరు దానిపై శ్రద్ధ చూపలేరు. ఈ వారం మీరు సులభంగా కొంత డబ్బును కూడబెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బును పొందవచ్చు. అలాగే మీరు ఈ సమయంలో మీ కొత్త ప్రాజెక్ట్పై పెట్టుబడి పెట్టడానికి కొంత డబ్బు సంపాదించే అవకాశం కూడా ఉంది. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల అధిక జోక్యం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సమయంలో మీ వైఖరి వారి పట్ల చాలా చెడ్డగా ఉంటుంది. దాని కారణంగా ఇంట్లో మీ గౌరవం కూడా తగ్గుతుంది. ఈ సమయంలో మీరు మీ పని మరియు ప్రాధాన్యతలపై ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఈసారి మీ పని సామర్థ్యం మరియు సృజనాత్మకత పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో దాని నుండి తగిన ప్రయోజనాన్ని పొందుతూ ప్రతి అవకాశంతో మీ వృత్తిని నిర్ణయించుకోండి. మీ వీక్లీ మిషన్ విద్య పరంగా మీకు బాగానే ఉంది. దీనివల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు మరియు మీరు పోటీ పరీక్షలలో కూడా విజయం సాధించగలరని భావిస్తున్నారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అష్టలక్ష్మి జపం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు.